సింగ్ పై తప్పుడు కేసు నమోదు చేయడంపై పులివెందుల పోలీసులు విచారణ చేపట్టనున్నారు. సో దీంట్లో చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది నిజంగా కేసును మలుపు తిప్పే అవకాశాలు కూడా చాలా లేకపోలేదు దీంట్లో అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సో ఈ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే వీళ్ళ ముగ్గురికి పైన కూడా కేసు పెట్టడం జరిగింది. కృష్ణారెడ్డి, పిఏ కృష్ణారెడ్డి ఏమని నన్ను బెదిరించి నాతో తప్పుడు వాంగ్మూలం ఇవ్వమని నాకు చెప్తా ఉన్నారు అంటూ కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈయన కేసు పెట్టడానికి ఈయన వెనుక ఉన్న అధికారులు ఎవరు, ఆ అధికారుల వెనుక ఉన్నటువంటి పెద్ద ఆయన ఎవరు, ఆ పెద్దలు ఎవరు, ఆ పెట్టించింది ఎవరు అనే దానికి సంబంధించి వెలికి తీయాలి, బయటకు తీయాలి, ఆ వ్యక్తిని బయటకు లాగాలి అంటూ కూడా పోలీసులకు పూర్తిగా ఆదేశాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇక సునీత దంపతులు సహా రాంగ్ సింగ్పై తప్పుడు కేసు పెట్టడం వెనుక అసలు ఏం జరిగింది, తెర వెనక ఎవరున్నారు, ఇదే చాలా కీలకం. తెర వెనక ఎవరుండి చేయించారు అంటే ఎవరైతే ఆ ఇద్దరు అధికారులు ఉన్నారో వాళ్ళను బయటకి దానికి సంబంధించి ఎవరు వాళ్ళను వెనక ఉండి పెట్టించారు కేసు అనేది కూడా బయటకు తీసే అవకాశాలు ఉన్నాయి అనే విషయాలను తేల్చాలంటూ కూడా కోరుతూ ప్రభుత్వం గతంలోనే పులివెందుల డీఎస్పీని ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు పులివెందులకు చెందినటువంటి కుళాయప్ప అనే వ్యక్తి కూడా గత నెల 22న కర్నూలు రేంజ్ డీఐజీకి ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ ముగ్గురిపై కేసు నమోదు చేయడంలో ప్రమేయం ఉందని ఏఎస్పీ, ప్రస్తుత రిటైర్డ్ రాజేశ్వర్ రెడ్డి, వాళ్ళిద్దరు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. ఏఎస్పీ అట్లాగే ప్రస్తుత రిటైర్ అయిన రాజేశ్వర్ రెడ్డి ఆయన ఏఎస్పీ, అదేవిధంగా ప్రస్తుత రాజుపాలెం ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆయన కూడా అక్కడ ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తే జగన్కు రాజేశ్వర్ రెడ్డిని పరిచయం చేస్తున్న ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, ఆ ఏఎస్ఐ కూడా అప్పుడు కానిస్టేబుల్గా ఉండాలి, ఇప్పుడు ఏఎస్ఐ ఉన్నారు ఆయన. సో ఇంకో వ్యక్తి కూడా ఎవరైతే ఉన్నారో రాజేశ్వర్ రెడ్డి ఆయన ఆల్రెడీ రిటైర్ అయిపోయారు. సో వీళ్ళిద్దరు ఎవరితో మాట్లాడుతున్నారు, వీళ్ళ వెనుక ఎవరున్నారు, ఎవరు పెట్టి కేసు, ఎవరు చెప్తే ఈ కేసు అంత బలంగా ముందుకెళ్లే పరిస్థితి అప్పుడు కనిపించింది, ఎవరు చెప్తే ఈ కేసును నమోదు చేశారు, ఇవన్నీ కూడా బయటకు రావాల్సి ఉంది. ఇక్కడ ఫోటో మాత్రమే నేను ఇస్తున్నాను, మరి జగన్మోహన్ రెడ్డి చెప్పారని నేను అనట్లే, కానీ వీళ్ళ వెనుక ఎవరున్నారు అది వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బయటకు రావాల్సిందే. ఎందుకంటే ఒక చెల్లిని ఆ విధంగా, ఇంకో చెల్లిని ఈ విధంగా, ఏంటిది జగన్ అన్న అంటూ కూడా పులివెందుల ప్రజలు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తిగా దీంతో వారిని పులివెందుల పోలీసులు కూడా ఈ ముగ్గురిని ఎవరైతే పిఏ కావచ్చు కృష్ణారెడ్డి, ఆ తర్వాత వీళ్ళిద్దరిని కూడా పిలిచి మళ్ళీ విచారించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక సునీత దంపతులతో పాటు సిబిఐ ఆఫీసర్పై తప్పుడు కేసు నమోదు చేయడం వెనుక మరి ఎవరెవరున్నారు, ఆ పెద్దలు ఎవరు, వాళ్ళను కూడా బయటకు లాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా అంశాలు కూడా వచ్చాయి, గూగుల్ టేక్అవుట్ కావచ్చు, లేదంటే కాల్ దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ కావచ్చు, లేదంటే వాట్సాప్ చాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మరి కొద్దిమంది ఫోన్లు వాడకపోయినా కానీ ఇతరుల ఫోన్లతో కూడా వాళ్ళు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకొని అవన్నీ కూడా చెక్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఒక కీలక మలుపు తిరిగే అవకాశాలు లేకపోలేదు అనే చర్చ. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రతి కేసులో కూడా ఒక పెద్ద పని ఏదైనా, పెద్ద తప్పు ఏదైనా చేస్తే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసినటువంటి చిన్న పని ఏదైతే ఉంటుందో అదే చాలా పెద్దదైపోయి దాని ద్వారానే జైలు పాలైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఏది వలభనేని వంశీ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా అంటే చేసిన పెద్ద తప్పు దానికి సంబంధించి ఎంక్వైరీ కొనసాగుతుండానే తప్పించుకునే క్రమంలో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు కదా, ఆ తప్పుల ద్వారానే జైలు పాలైనటువంటి వాళ్ళని చూసాం. ఆ తర్వాత ఇందులో కూడా అలాంటి విషయం జరిగే అవకాశాలు లేకపోలేదు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అప్పుడు ఎంత బెదిరించారండి, సిబిఐకి సంబంధించినటువంటి ఆ ఎస్పీ రామ్ సింగ్ను చంపేస్తామని బెదిరించారు, సిబిఐ ఆఫీసర్ను చంపేస్తామని చెప్పారు, బాంబులు వేస్తామన్నారు, ఆయన పైన కేసులు పెట్టారు. ఎవరి హయాంలో ఇదంతా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఇదంతా జరిగింది అనేది అందరికీ తెలిసిందే. అధికారం లేనప్పుడు సిబిఐ ఎంక్వైరీ అన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సిబిఐ ఎంక్వైరీని తీసేశారు. సిబిఐ తీసేస్తే మళ్ళీ దాన్ని సిబిఐ ఎంక్వైరీ సునీత గారు హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీని పెట్టించుకున్నటువంటి పరిస్థితి. మరి అన్ననే చెల్లికి న్యాయం చేయకపోతే మరి ఎవరు చేయాలి అనే చర్చ కూడా ఇంకోటి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో ఖచ్చితంగా ఈ మూలాలను కూడా తవ్వి తీసే పనిలో పోలీసులు ఉన్నారు. ఇక నుంచి వివేకానంద రెడ్డి కేసు చాలా స్పీడ్గా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ చర్యతోని. సో ఈ అంశానికి సంబంధించి ఒక్కసారి
మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా, కడప కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడి మనం చర్చలోకి వెళ్దాం. శ్రీనివాస్, ఏంటి అసలు ఈ ఇద్దరు అధికారులపైన ఎంక్వైరీ చేయాలి, ఏదైతే వీళ్ళకి సంబంధించి ఏదైతే విచారణ కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయో ఆ ఇద్దరికి సంబంధించి, సో పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? పవన్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి